లవ్ మీ ఆశీష్ హీరోగా, వైష్ణవ్ చైతన్య హీరోయిన్‌గా కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ అండ్ రివ్యూ ఒకసారి చూద్దాం. రివ్యూ చూసే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్‌తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చి ఒక ట్విస్ట్‌కి మాత్రం ఎవరు ఊహించని రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ హీరో ఆశీష్ మాత్రం తన క్యారెక్టరేషన్స్ అండ్ యాక్టింగ్ లెవెల్‌ని ఇంప్రూవ్ చేసుకున్నాడనే చెప్పొచ్చు. అండ్ మూవీ మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా ఇంట్రెస్టింగ్, ఎంగేజింగ్‌గా సాగుతుంటే మాత్రం ఈ మూవీ మాత్రం వేరే లెవెల్ ఇంటర్వెల్ ట్విస్ట్‌ని అయితే పెట్టేశారు. ఇంకా ఇంటర్వెల్ తర్వాత నుంచి హర్రర్ ఎలిమెంట్ సీన్స్ అయితే ఈ మూవీకి మరో రిఫ్లెక్షన్ అని చెప్పొచ్చు. ఎంఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే అంతంత మాత్రమే అనిపిస్తాయి. పి శ్రీరామ్ గారి వరకు అయితే వేరే లెవెల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మూవీ ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ అంతా అండ్ సెకండ్ హాఫ్తో కంపేర్ చేస్తే వన్ టైం వాచ్ అని కూడా చెప్పొచ్చు. ఇక స్టోరీ విషయానికి వచ్చేస్తే మాత్రం ఆయన హర్రర్ విషయంలో అయితే ఈ మూవీ అయితే కొత్త డిఫరెంట్ జోనర్ని అయితే ఎంచుకుందనే చెప్పొచ్చు. హీరో దయ్యాన్ని ప్రేమిస్తే ఆ దయ్యం ఉంచిన ఫ్లాష్ బ్యాక్ ఏంది, దయ్యం అసలు ఎలా చనిపోయింది, ఆమె క్యారెక్టరేషన్స్ ఏంటి అనేది మొత్తం మూవీలో క్లైమాక్స్లో అయితే చూపించారు. అండ్ ఆశీష్ క్యారెక్టర్ని కూడా చాలా స్లో అండ్ డెప్త్గా అయితే చూపించారు. అండ్ వైష్ణవ్ చైతన్య ఉన్నంతలో అయితే బాగా చేసిందని చెప్పుకోవచ్చు. బేబీ మూవీలో తనకిచ్చిన హైప్తో ఈ మూవీ చూసుకుంటే యాక్టింగ్ మాత్రం అంతే అంతే అని కూడా చెప్పుకోవచ్చు. ఇంక ఈ మూవీలో ప్లస్ పాయింట్ వచ్చేసి మాత్రం హీరో యాక్టింగ్ అండ్ ఎలివేషన్ సీన్స్, అక్కడక్కడ వచ్చే బీజిఎమ్స్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా మైనస్ వచ్చేసి స్క్రీన్ ప్లే మాత్రం చాలా కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది ఈ మూవీలో. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అనుకునే మూమెంట్లో అయితే స్క్రీన్ ప్లేతో అయితే కన్ఫ్యూజ్ చేశారు. ఇంకా మూవీని చూడాలనుకున్న వారికైతే వన్ టైం వచ్చు అనే చెప్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.